నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అయితే ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి. కొన్ని చోట్ల విధ్వంసకరంగా అయితే ఎలక్షన్లు జరిగాయి. మరికొన్ని చోట్ల అయితే సజావుగా అయితే ఎలక్షన్లు జరిగాయి. సో ఏదైతే ఎలక్షన్లు అయితే సజావుగా అయితే ముగిసాయి. సో ఫైనల్గా రేపు 4వ తారీఖు అయితే రిజల్ట్స్ రాబోతున్నాయి. కౌంటింగ్ కూడా మొదలు కాబోతుంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ సర్వే అయితే చాలా హడావిడిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు 1వ తారీఖు 6 గంటలకి వచ్చి ఎగ్జిట్ పోల్ సర్వే. ముందుగా మా దగ్గరికి అయితే ఒక స్పెషల్ సర్వే అయితే వచ్చింది. ఈ సర్వే పేరు ఈఎస్ఎస్ఎస్ సర్వే. సో ఈ సర్వే ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుస్తుంది, సో మనం చర్చించుకున్నాం. ఎలక్షన్ స్ట్రాటజీ పోల్ సర్వీసెస్. సో ముందుగా ఎమ్మెల్యే స్థానాలు శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం. ముందుగా శ్రీకాకుళం ఎంపీ స్థానం వచ్చేసరికి కింజరపు రామ్మోహన్ నాయుడు విన్నింగ్ అయితే గెలుస్తున్న టీడీపీ తరపు నుంచి. ఇంకోటిసరికి ఇప్పుడు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చాపురం టీడీపీ, పలాస టీడీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం కూడా టీడీపీకి వైఎస్ఆర్సీపీకి కీని ఎడ్జ్ ఉంది. సో ఏ అయితేనే టైట్ ఫైట్ ఉంది పాతపట్నంలో. శ్రీకాకుళం టీడీపీ, ఆమదాల వలస టీడీపీ, నరసన్నపేట టీడీపీ. సో ఈ ఏడు కాన్స్టిట్యున్సీస్లో ఒకటైతే కీన్ ఎడ్జ్ ఉంది, మిగతా 6 అయితేనేమో టీడీపీ అయితే విజయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకోటిసరికి హెచ్చర్ల బీజేపీ, వైఎస్ఆర్సీపీ కీన్ ఎడ్జ్, అంటే ఎడ్జ్ కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉంది. సో ఇది వచ్చరికి వైఎస్ఆర్సీపీ రావచ్చు. ఇంకోటి వచ్చరికి రాజాం టీడీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ. ఈ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ వచ్చరికి బొత్స సత్యనారాయణ గారు వ్యవహరించే ఈ కంటోన్మెంట్ ఇది. సో ఇంకోటిసరికి గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల జనసేన వైఎస్ఆర్సీపీకి అయితే కొంచెం కీన్ కంటెస్ట్ అయితే అక్కడ ఉంది. సో అదేవిధంగా విజయనగరం టీడీపీ. ఇంకోటిసరికి లోక్సభ స్థానాలు వచ్చరికి అరకు బీజేపీకి, వైఎస్ఆర్సీపీకి అయితే కీన్ కంటెస్టెంట్గా అవుతుంది. పాలకొండ వైఎస్ఆర్సీపీ, కురుపం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం కీన్ కంటెస్టెంట్, అంటే కొంచెం టైట్ ఫైట్గా ఉంది పార్వతీపురం కూడా. సాలూరు వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ. సో ఇంకోటిసరికి పాడేరు ఇక టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి అయితే కీన్ కంటెస్టెంట్గా ఉంది. అదేవిధంగా రంపచోడవరం వైఎస్ఆర్సీపీ అయితే విన్నింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇంకోటిసరికి విశాఖపట్నం వచ్చేసరికి మనం పార్లమెంట్ అయితే విశాఖపట్నం భరత్ గారు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే వచ్చేసరికి శృంగవరపుకోట టీడీపీ, భీమిలి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, అదేవిధంగా విశాఖపట్నం సౌత్ జనసేన, విశాఖపట్నం నార్త్ బీజేపీ, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ, గాజువాక టీడీపీ. సో ఈ 7 అయితే మొత్తం పూర్తిగా కూటమికి అయితే మద్దతుగా పలికే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే విన్నింగ్ అవకాశాలు మొత్తం మద్దతుకి కూటమికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ వచ్చేసరికి బీజేపీ సీఎం రమేష్ గారు అయితే గెలవబోతున్నారు ఇక్కడి నుంచి. సో అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేసరికి చౌడవరం కేఎస్ఎన్ రాజు గారు టీడీపీ నుంచి విన్ అవుతున్నారు. సో అదేవిధంగా మాడుగుల టీడీపీ, అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, యలమంచిలి జనసేన, పాయకరావుపేట టీడీపీ, నర్సీపట్నం టీడీపీ. సో అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ వచ్చేసరికి ఉదయ్ శ్రీనివాస్ తంగిళ్ళ జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈయనకైతే విజయ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేసరికి తుని టీడీపీ, ప్రతిపాడు టీడీపీ, పిఠాపురం జనసేన, కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం టీడీపీ, కాకినాడ సిటీ టీడీపీ. సో అదేవిధంగా జగ్గంపేట వచ్చేసరికి టీడీపీ. సో అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ వచ్చేసరికి దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ తరపు నుంచి అయితే నిలబడుతున్నారు. సో ఏమైతే విజయ అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కూటమి తరపు నుంచి. సో అదేవిధంగా అసెంబ్లీకి వచ్చేసరికి అనపర్తి బీజేపీ, రాజానగరం జనసేన, రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, కొవ్వూరు టీడీపీ, నిడదవోలు జనసేన, గోపాలపురం టీడీపీ. సో అదేవిధంగా లోక్సభ స్థానాలు వచ్చేసరికి అమలాపురం పార్లమెంట్ వచ్చేసరికి టీడీపీ అయితే గెలుచుకుంటుంది. సో అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేసరికి రంపచోడవరం టీడీపీ, ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం టీడీపీ, రాజోలు జనసేన, గన్నవరం జనసేన, పి గన్నవరం. సో అదేవిధంగా కొత్తపేట వచ్చేసరికి టీడీపీ, మండపేట టీడీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ అమలాపురం పార్లమెంట్ వచ్చేసరికి మొత్తం కూటమి అయితే విజయ అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా నర్సాపురం పార్లమెంట్ వచ్చేసరికి బీజేపీకి అయితే ఉంది. సో ఇక్కడ బీజేపీ అయితే గెలవబోతుంది. అదేవిధంగా ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నర్సాపురం జనసేన, భీమవరం జనసేన, ఉండి టీడీపీ, తణుకు టీడీపీ. నర్సాపురం పార్లమెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం సెగ్మెంట్లు కూడా కూటమి అయితే విజయ అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ పోల్ స్ట్రాటజీ సర్వే ద్వారా. సో అదేవిధంగా తాడేపల్లిగూడెం జనసేన. సో ఇదంతా కలిపి నర్సాపురం పార్లమెంట్కి అయితే వచ్చేసింది. సో ఇంకోటిసరికి ఏలూరు పార్లమెంట్ వచ్చేసరికి టీడీపీ పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు నుంచి అయితే టీడీపీ నుంచి అయితే పార్లమెంట్కి వెళ్ళేది పుట్టా మహేష్ యాదవ్ అనే కనిపిస్తుంది ఇక్కడ. సో అదేవిధంగా ఎమ్మెల్యే వచ్చేసరికి ఉంగుటూరు జనసేన, దెందులూరు టీడీపీ, ఏలూరు టీడీపీ, పోలవరం
చిట్టి బాలరాజు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అయితే కీన్ కంటెస్టెంట్ అంటే హోరాహోరీగా నడుస్తుంది. సో ఏదైతేనే వీళ్ళ మధ్య బాగా కీన్ కంటెస్ట్ అయితే నడుస్తుంది. సో అదేవిధంగా చింతలపూడి టీడీపీ, నూజివీడు టీడీపీ, కైకలూరులో బీజేపీకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అయితే బాగా పోటీ ఉంది. అయినా సరే ఆ బీజేపీకి అయితే విజయావకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా లోక్సభ స్థానాలు మచిలీపట్నంకి వచ్చేసరికి వల్లభనేని బాలశౌరి జనసేన తరపున ఎంపీగా అయితే పోటీ చేస్తున్నారు. సో ఈయనైతే ఇక్కడ ఆ ఎంపీగా అయితే గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా గన్నవరం టీడీపీ, గుడివాడ టీడీపీ, పెడన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన, పామర్రు టీడీపీ, పెనమలూరు టీడీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ మచిలీపట్నం పార్లమెంట్ కూడా పూర్తిగా కూటమికి అయితే మద్దతుగా అయితే ఉంది ఎమ్మెల్యే స్థానాలు మొత్తం. సో అదేవిధంగా విజయవాడ పార్లమెంటు టీడీపీకి అయితే ఆ విజయావకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో టీడీపీకి అయితే గెలుస్తుంది. సో తిరువూరులో వచ్చేసరికి ఆ కీన్ కంటెస్టెంట్గా ఉంది. ముఖ్యంగా టీడీపీకి వైఎస్ఆర్సీపీకి అయితే కొంచెం హోరాహోరీగా ఉంది. అదేవిధంగా విజయవాడ వెస్ట్ వచ్చేసరికి బీజేపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గేపేట టీడీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ కూడా ఒక్క తిరువూరు తప్ప మిగతా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కూటమికి అయితే మద్దతుగా అయితే ఉన్నాయి. సో అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ వచ్చేసరికి కిలారి రోసే కానీ లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్. సో వీళ్ళిద్దరి మధ్య అయితే హోరాహోరీ ఉంది. ఏదైతేనే పెమ్మసాని చంద్రశేఖర్ అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా తాడికొండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు టీడీపీ, తెనాలి జనసేన. సో మొన్నటిదాకా జనసేన అయితే టైట్ ఫైట్ ఉందని చెప్పారు. బట్ ఈ పోల్ స్ట్రాటజీ ద్వారా అయితే జనసేన అయితే గెలవబోతుంది తెనాలి నుంచి. అదేవిధంగా ప్రతిపాడు టీడీపీ, గుంటూరు వెస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ టీడీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు పార్లమెంట్ కూడా మొత్తం ఆ కూటమికి అయితే మద్దతుగా అయితే ఉన్నాయి. సో అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంట్ సరికి లావు శ్రీకృష్ణ దేవరాయలు అయితే గెలుస్తున్నారు టీడీపీ నుంచి. పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ నంబూరు శంకర్రావు అయితే గెలుస్తున్నాడు ఇక్కడ నుంచి. చిలకలూరుపేట టీడీపీ, నర్సరావుపేట టీడీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినకొండ టీడీపీ. సో అదేవిధంగా గురజాల టీడీపీ, మాచర్ల టీడీపీ. మాచర్ల, గురజాల ఎప్పుడు లేని విధంగా మరలా టీడీపీకి అయితే విజయావకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ నర్సరావుపేట పార్లమెంట్ మొత్తం కూడా ఒక పెదకూరపాటు తప్ప ఆల్మోస్ట్ మొత్తంకి కూటమికి అయితే ఎడ్జ్గా అయితే కనిపిస్తున్నాయి. బాపట్ల ఎంపీగా టి కృష్ణప్రసాద్ గెలవబోతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే వచ్చేసరికి వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, బాపట్ల టీడీపీ, పచ్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల టీడీపీ, సంతనూర్తులపాడు ఎస్సీ టీడీపీ. సో ఆల్మోస్ట్ బాపట్ల కూడా పూర్తిగా కూటమికి అయితే మద్దతు పలికే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ వచ్చేసరికి మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ తరపు నుంచి నిలబడుతున్నారు. సో ఆయన ఇప్పుడు విజయావకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా టీడీపీ తరపు నుంచి ఆయన గెలవబోతున్నారు. ఎర్రగొండపాలెం కీన్ కంటెస్టెంట్ అంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి పూర్తిగా హోరాహోరీగా నడుస్తుంది. సో వీరిద్దరి మధ్య ఏది గెలవబోతుంది 4వ తారీఖు అయితే డిసైడ్ అవుతుంది. మాకు వచ్చిన పోల్ స్ట్రాటజీ ప్రకారం అయితే వీరిద్దరి మధ్య హోరాహోరీగా నడుస్తుంది కీన్ కంటెస్టెంట్గా. సో అదేవిధంగా దర్శి టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య వీళ్ళిద్దరు కూడా కీన్ కంటెస్టెంట్గా అయితే ఉంది. ఒంగోలు టీడీపీ, కొండపి టీడీపీ, మార్కాపురం టీడీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి టీడీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడైతే వైఎస్ఆర్సీపీకి అయితే ఎక్కువ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకోటిసరికి నెల్లూరు పార్లమెంట్ వచ్చేసరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే గెలవబోతున్నారు టీడీపీ నుంచి. అసెంబ్లీ వచ్చేసరికి కందుకూరు టీడీపీ, కావలి టీడీపీ, ఆత్మకూరు కీన్ కంటెస్టెంట్. ఆత్మకూరులో కొంచెం టైట్ ఫైట్ అయితే ఉంది. అదేవిధంగా కోవూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, ఉదయగిరి టైట్ ఫైట్. సో అదేవిధంగా తిరుపతి నుంచి అయితే ఒక కీన్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు పార్లమెంట్ సెగ్మెంట్లో. సో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ఈ విషయం కూడా 4వ తారీఖు అయితే తెలవబోతుంది. ముఖ్యంగా అయితే ఇక్కడ మాకు వచ్చిన పోల్ స్ట్రాటజీ సర్వే ప్రకారం అయితే వీళ్ళిద్దరికీ కీన్ కంటెస్టెంట్ అంటే హోరాహోరీగా అయితే ఉంది. సో అసెంబ్లీ వచ్చేసరికి సర్వేపల్లి కూడా హోరాహోరీగా ఉంది కీన్ కంటెస్టెంట్. సో ఏది గెలవబోతుంది అనేది ఇది కూడా 4వ తారీఖు అయితే మనం చూసుకోవాలి. సో గూడూరు టీడీపీ, సుల్లూరుపేట టీడీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, తిరుపతి జనసేన, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా కడప పార్లమెంట్ వచ్చరికి వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్యంగా షర్మిలారెడ్డికి అయితే కీన్ కంటెస్టెంట్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి సంబంధించినట్టు కాబట్టి ఈసారి అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి కానీ వైఎస్ షర్మిలారెడ్డి కానీ రావచ్చు. ముఖ్యంగా అయితే ఇక్కడైతే కీన్ కంటెస్టెంట్ అంటే ఇక్కడ హోరాహోరీగా అయితే కనబడుతుంది. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చేసరికి బద్వేల్ వైఎస్ఆర్సీపీ, కడప టీడీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం టీడీపీ, జమ్మలమడుగు బీజేపీ, ప్రొద్దుటూరు టీడీపీ, మైదుకూరు టీడీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ కడపలో కూడా 5 స్థానాలు అయితే కూటమి చేజెక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా రాజాంపేట పార్లమెంట్ వచ్చరికి బీజేపీకి వైఎస్ఆర్సీపీకి ఇద్దరికైతే కీన్ కంటెస్టెంట్గా అయితే ఉంది. సో ఎవరు గెలబోతున్నారు అనేది ఇది కూడా మనం 4వ తారీఖు చర్చించుకోవాలి. ముఖ్యంగా రాజాంపేట అసెంబ్లీ వచ్చరికి టీడీపీ, వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ ఎలక్షన్ నడిచినా సరే ఇక్కడైతే వైఎస్ఆర్సీపీకి అయితే ఎక్కువగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సో రాజంపేట అయితే వైఎస్ఆర్సీపీ, రైల్వే కోడూరు జనసేన వైఎస్ఆర్సీపీ వీరిద్దరి మధ్య కూడా హోరాహోరీ ఎలక్షన్ నడిచినా సరే సో వైఎస్ఆర్సీపీకి అయితే ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇంకోటి రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబెల్లపల్లె టీడీపీ, పీలేరు టీడీపీ, మదనపల్లె టైట్ ఫైట్, అదేవిధంగా పుంగనూరు వైఎస్ఆర్సీపీ. సో ఇంకోటి నంద్యాల పార్లమెంటు చూసుకునేసరికి నంద్యాల పార్లమెంటు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది నంద్యాల పార్లమెంటు. సో అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేసరికి ఆళ్లగడ్డ టీడీపీ, శ్రీశైలం టీడీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానిపల్లె టీడీపీ, డోన్ వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీడీపీకి వీరిద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా అసెంబ్లీకి వచ్చేసరికి కర్నూలు టీడీపీ, పత్తికొండ టీడీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమిగనూరు టీడీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని బీజేపీకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అయితే హోరాహోరీగా నడుస్తుంది. సో ఇది కూడా మనం 4వ తారీఖు చూసుకోవాలి. అదేవిధంగా ఆలూరు టీడీపీ. సో అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ వచ్చేసరికి లోక్సభ చూసుకునేసరికి ముఖ్యంగా టీడీపీ అయితే ఇక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అసెంబ్లీకి వచ్చేసరికి రాయదుర్గ్ టీడీపీ, ఉరవకొండ టీడీపీ, గుంతకల్ వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి టీడీపీ, సింగనమల టైట్ ఫైట్, అదేవిధంగా అనంతపూర్ అర్బన్ టీడీపీ, కళ్యాణదుర్గ్ టీడీపీ. సో ఇంకోటిసరికి హిందూపురం పార్లమెంట్ చూసుకునేసరికి హిందూపూర్ కూడా టీడీపీ గెలుచుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. సో అదేవిధంగా అసెంబ్లీకి వచ్చేసరికి రాప్తాడు టీడీపీ, మడకశిర టీడీపీ, హిందూపూర్ టీడీపీ, పెనుకొండ టీడీపీ, పుట్టపర్తి వచ్చేసరికి టైట్ ఫైట్ అయితే ఉంది. సో అదేవిధంగా ధర్మవరం, పోతలపట్టు వైఎస్ఆర్సీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ చిత్తూరు పార్లమెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 అయితే అసెంబ్లీ అయితే గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కూటమికి. సో ఫైనల్గా ఎన్డీఏకి అంటే బీజేపీకి, జనసేనకి, టీడీపీకి ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి వచ్చే సీట్లు అయితే 126 అంటే 126 సీట్లు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అయితే 30 సీట్లు రాబోతున్నాయి. ఒక 19 సీట్లు అయితే టైట్ ఫైట్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా ఎంపీ స్థానాలు అయితే ఎన్డీఏకి 19 సీట్లు, వైఎస్ఆర్సీపీకి అయితే 1 సీటు, కీన్ కంటెస్టెంట్కి అయితే 5 సీట్లు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే ఇది సో ఎన్డీఏ అయితే 126 సీట్లతో ఈసారి గవర్నమెంట్ అయితే ఫామ్ చేసేలాగా కనిపిస్తుంది ఈ సర్వే ద్వారా అయితే. సో ఏం జరుగుతుందో మనం 4వ తారీఖు చూడాలి. థ్యాంక్ యూ.